యూట్యూబ్ లో చూసి ఈ మధ్య పెట్టాడు ఆ మధ్య కాదు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే మనము రైతు సంబరాలలో భాగంగా రన్నింగ్ పోటీలు అయితే చాలా చక్కగా పెట్టినటువంటి ఏకైక ఘనత మన బలగేరు ప్రాంతానికి చెందినది. ఈ రోజు కూడా నిన్నటి రోజున 400 మీటర్లు అయితే నేషనల్ లెవెల్లో తలపించే విధంగా పెట్టడం జరిగింది. ఇదే రోజున ఈ రోజు గౌరేల తిమ్మప్ప వారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ రోజు రన్నింగ్ పోటీలు కూడా ఆయన స్వతహా ఆయన చేతులమ్మడే ఒక్కరే ఆయన మొదటి బహుమతిగా 3016 మొదటి బహుమతిని వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని ఆయన ఈ రోజు పూనుకున్నారు. అందులో భాగంగా మొత్తం కూడా ఈ రోజు ఓపెన్ గా ఈ యొక్క రన్నింగ్ రేస్ పెట్టడం జరిగింది. మొత్తం కూడా 4 కిలోమీటర్లు 4 నుంచి 3.5 కిలోమీటర్లు ఉండగల కిలోమీటర్ల కంటే మొత్తం 22-23 మంది దాకా పాల్గొనడం జరిగింది. అందులో కూడా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు కమిటీ పెద్దలు ఇక్కడ కూడా రావడం జరిగింది. వాళ్ళ మాటలు కూడా 2 మాటలు విందాం. ఈ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్టూడెంట్స్ ఏ విధంగా వీళ్ళు ప్రోత్సహిస్తారనేది ముందుగా మీ ఇంట్రడ్యూస్ ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా. నా పేరు మోహన్ చంద్ర, నేను బలిగేర గ్రామ బీజేపీ నాయకుడిని. గ్రామాల్లోన ఉత్సవాలకి ఇటువంటి కార్యక్రమాలు అనేటివి యువతకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎన్నో ఇటువంటివి జరగాల, నాయకులు కానీ మరి ఎంతోమంది ముందుకు రావాలా, ముందుకు వచ్చి చేయడం వలన యువతలో ఇటువంటివి జరగడం వలన మంచి వాతావరణం ఏర్పడుతుందని. అదేవిధంగా కమిటీ పెద్దలు మరి ఇక్కడ బహుమతి ఇచ్చినటువంటి ఆయన మీ పేరు ఏ ఊరండి? ఇది మీ పేరు? మీ పేరు? తిమ్మప్ప, గౌరగల తిమ్మప్ప. ఈ రోజు ఎంత మంది వచ్చారు మొత్తం రన్నింగ్ కి? వచ్చిండ్రు 100 మంది. 20 ఊరికే 20 ఎకరం. 20 ఎకరం. మీరు బహుమతి ఎన్ని బహుమతులు ఇచ్చారు? ఒకటే బహుమతి ఫస్ట్ ప్రైజ్ వచ్చినానికి 3016. 3016. ఇంతకు ముందు మీరేమన్నా ఇట్లా ప్రోత్సాహం పరిగెత్తినారు మీరు కూడా? ఇప్పుడే అనుకున్నాను, పెట్టామంతే. ఓకే, సూపర్. అదే మరి బలిగేరు గ్రామంలో ఒకసారి అందరూ కూడా అందరూ పరిచయం చేసుకుంటారు. మొత్తానికైతే బలిగేరు గ్రామం, గట్టు మండలం, గద్వాల జిల్లా. ఇక్కడ రన్నింగ్ రేస్ అయితే 3.5 నుంచి 4 కిలోమీటర్ల వరకు అయితే పెట్టేశారు. సో మనమైతే వచ్చేసారు. సో అందరు రెడీ ఉన్నారు. పరుగు పందెం స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ పద అంతికద్దు మాటలు పద. ఓకే, మొత్తానికి రన్నింగ్ అయితే స్టార్ట్ అయింది. 3.5 కిలోమీటర్లు ఉండొచ్చు, లేదా 4 కిలోమీటర్స్ ఉండొచ్చు. మొత్తానికి బలగేర గ్రామం పెద్దలు. అంతకు ముందు పోతే ఆగు ముందుకు ఎందుకు పోతున్నావు? ఈడే ఆగు నువ్వు ఆగు, వెళ్ళొద్దు. లేదా ఆగు, ఈడే ఉండు, నువ్వు వెనక్కి చూడొద్దు. ఆగు వెనక్కి ఉండు. మొత్తానికైతే ఆగనా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆగు, వాళ్ళు వెనక్కి ఉండు, టెన్షన్ పడద్దు. ఆగు బ్రో, నువ్వేం వెళ్ళొద్దు బ్రో, ఆగు. బ్రో, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నిదానముండో. మొత్తానికైతే నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు రన్నర్స్. నువ్వేం టెన్షన్ పడద్దు, నిదానం ఉండు, వాళ్ళ సరిగా ఉండు, ఇంతే ఉండు, అంతే, ముందుకెళ్ళొద్దు. ఓకే, మొత్తానికైతే పెద్దతుమ్మల వ్యక్తులు అయితే ముందున్నారు. నెక్స్ట్ కుప్పగల అబ్బాయి వెనకలే ఉన్నాడు. మీరు సైడ్ రండి, యాడున్నారు మీరు? నిదానం ఉండు. ఓకే, మొత్తానికైతే నిదానం బ్రో, నువ్వు నిదానం, ఇంతే ఉండు, ఎక్కువ వెళ్ళదు, వాళ్ళని చూసుకోండి. ఓకే, సూపర్. మొత్తానికి నెమ్మదిగా సాగుతుంది రన్నింగ్ అయితే. 3 కిలోమీటర్లు కాబట్టి నెమ్మదిగానే సాగాలి. బాగా దగ్గర ఉంది కాబట్టి సూపర్. మొత్తానికైతే తిమ్మప్ప నెమ్మదిగా ముందుకు వస్తున్నాడు. సో సూపర్, వెరీ గుడ్, అలాగే రావాలి. వెరీ గుడ్, సూపర్ తిమ్మప్ప, అలాగే సాగుతూ ముందుకి అలాగే రావాలి. 3 కిలోమీటర్లు కాబట్టి సో ఇద్దరు సమానంగా సాగుతున్నారు. అదే నెమ్మదిగా వెళ్ళాను, వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళు ఎవరన్నా రా, నువ్వు ఈడుండవు, ఇంకా ఇట్రా అంతుండవు, కొంచెం బ్రేక్ అయ్యి నిదానం. వాళ్ళిద్దరిని తీసుకున్నాం మనం వీడియో, ముందు పోతే వీడియో రాదు. ఓకే, సూపర్, నెమ్మదిగా వస్తున్నారు, సాగుతున్నారు. సాగాలి, ఈ విధంగా రావాలి. రన్నింగ్ అంటే 3 కిలోమీటర్లు కాబట్టి వాళ్ళు నిదానంగా ముందుకి వస్తూ ఉంటారు కాబట్టి అలాగే రావాలి. సో సూపర్, వెరీ గుడ్. రన్నింగ్ అయితే
తాగుతున్నారు, వీళ్ళు ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. నిదానం వెళ్ళొద్దు బ్రో, ఎందుకు అంత పాసిపోతావు? సో సంకల్పం ముఖ్యం బ్రో. ఇక్కడ సంకల్పం అనేది ఖచ్చితంగా ముఖ్యం. ఎవరైతే ఎక్కువ సాధన చేసిన తర్వాత నిదానమండి ఆగాదు బ్రో. వాళ్ళు ఏం పట్టించుకోవచ్చు, యూట్యూబర్ ఇడ వాళ్ళు ఏదో టైంపాస్ తీసుకునే వాళ్ళు. నిదానం ఉండు. మొత్తానికైతే పెద్ద తుమ్మలం ఈరన్న ముందే ఉన్నాడు, వెనకాల కుప్పగల తిమ్మప్ప ఆయనతో పాటు పెద్ద తుమ్మలం అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి. సో కుప్పగల్లు పెద్ద తుమ్మలమే ఉన్నారు. చూసుకుందాం, నెమ్మదిగా వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎలా ముందుకు వెళ్ళాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. నిదానమే ఉండే బ్రో. నువ్వు వెనక్కి చూడొద్దులే, వీడియో తర్వాత చూసుకుందావు నువ్వు. లేదు నిదానం. ఓకే సూపర్, నెమ్మదిగా సాగుతుంది. వెనకాల అయితే ఈరన్న తర్వాత లైన్గా అయినారు. ఈరన్న పెద్ద తుమ్మలం వ్యక్తులు ఇద్దరు ముందున్నారు, కుప్పగల్ల వ్యక్తులు నెక్స్ట్ 3, 4 ఉన్నారు. ఈ విధంగా ఉండాలి. సో రన్నింగ్ అంటే ఈ విధంగా సాగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా సాగుతూ ఉండాలి. ఈ బండ్లు ఎక్కువైపోయినాయి, ఇప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నెమ్మదిగా ముందుకి రావాలి. వాళ్ళు చాలా వెనకాల అయితే పడిపోయారు. కుప్పగల్ల తిమ్మప్ప నరసింహులు 3, 4 వ్యక్తులుగా ఉన్నారు. పెద్ద తిమ్మల వ్యక్తులు ఇద్దరు ఫస్ట్, సెకండ్ ఉన్నారు. ఈరన్ అయితే చాలా ముందుకు వచ్చేసాడు. ఈరన్కి తెలుసు ఎప్పుడు ఎక్కడ ముందుకు వెళ్ళాలో కాబట్టి మంచి రన్నర్ ఈరన్న వస్తున్నాడు ముందుకి. ఊరు దగ్గరికి వచ్చేలోపు రన్నర్స్ వెనకాల చాలా వెనకాలైతే పడిపోయారు. చాలా వెనకలు ఉన్నారు. ఈరన్న చాలా డిస్టెన్స్ పెట్టేశాడు, ముందరికి వచ్చేసాడు. ఆదని మండలం పెద్ద తుమ్మలం గ్రామానికి చెందినటువంటి ఎర్రదొడ్డయ్య ఈరన్న అయితే ముందుకైతే ఉన్నాడు. సో నెమ్మదిగా సాగాలి. చూద్దాం ఎప్పుడు ఎక్కడి వరకు వస్తారో చూద్దాం. మొత్తం ఈరన్న అయితే ముందున్నాడు. నిదానం మొత్తానికైతే చాలా ముందు అయితే అయ్యాడు ఈరన్న. ఇదే వేగాన్ని అందుకుంటే అలాగే ముందుకి వెళ్తూ ఉంటాడు. ఈరన్న అయితే ముందుకైతే వచ్చేసాడు. ఈరన్నది మొదటి విజయాన్ని సాధిస్తాడని అనుకోవచ్చు. వ్యక్తులు కొంతమంది వెనకెళ్ళిపోయారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, వెనకొచ్చే వ్యక్తులకు ముందుకు రాకుండా చేస్తున్నారు, రాలేరు. నాకైతే అర్థమైపోయింది ఇంకా వెనకబడిన వ్యక్తులు ముందుకు రాలేరని. ఎందుకంటే ఈరన్న చాలా డిస్టెన్స్ అయితే పెట్టేశాడు, 100 మీటర్ల డిస్టెన్స్ పెట్టేశాడు. వాళ్ళు ముందుకి రాగలుగుతారో లేదో తెలీదు. మొత్తానికైతే చూద్దాం ఏ విధంగా జరుగుతుందో తెలియదు. కానీ సరే, ఈరన్ అయితే చాలా బాగా రన్ చేస్తాడు. ప్రతి ఇయర్ నేను చూస్తుంటాను ఈరన్కి ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ అంటే ఇలా ముక్కు నోరు 2 విధాలుగా ఆయన శ్వాస తీసుకుంటూ శ్వాసకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెమ్మదిగా అయితే వస్తూ ఉంటాడు అన్నమాట. సో సూపర్, ఇలా ఉండాలి. వెరీ గుడ్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఈయన మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటాడు అనుకుంటున్నాను. సూపర్ మావా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మావా, గెలిస్తే గౌరవం. ఓకే, ఆడ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. గెలిస్తే గౌరవం, ఓడిపోతే అనుభవం. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గెలిచిన వాళ్ళకి గౌరవం ఉంటుంది, ఓడిపోయిన వాడికి అనుభవం వస్తుంది. ఏ విధంగా ఓడిపోయాను, నేను ఏ విధంగా నెక్స్ట్ అయితే గెలవాలి అనేది ఆయన థింక్ చేసుకుంటాడు అన్నమాట. సో సూపర్, మొత్తానికైతే ఈరన్న ఒకే రకంగా సాగుతున్నాడు. ఇదే విధంగా సాగాలి. అన్న మీరు సైడ్ చూద్దాం. మొత్తానికైతే పిల్లలు వెనకాల వచ్చే పిల్లలు వెనకలే అయిపోయారా, ముందుకు వస్తున్నారా అనేది తెలీదు. చెట్టు కింద అయితే వస్తున్నారు. ఎక్కడ వస్తున్నారో తెలీదు. ఎక్కడి దాకా ఎవరైతే వస్తారో. మొదటి స్థానం ఉండే వ్యక్తి అయితే
చాలా డిస్టెన్స్ అయితే పెట్టాడని వెనుకలు ఉండే వ్యక్తులు కొంతమంది నిలబడిపోయారు. అలా నిలబడకూడదు. ఎక్కడికి వెళ్ళినా కూడా గమ్యాన్ని మాత్రం చేరాలి. నువ్వు ఎన్నోడొస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు. మనం గమ్యం ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టామో అక్కడి నుంచి గమ్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఫినిష్ చేయాలి ఎప్పుడైనా కూడా. సో అది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను అన్నమాట. మొదటి స్థానంలో ఈరన్ అయితే చాలా ముందున్నాడు. రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కైవసం చేసుకోవడానికి వెనకాల ఇద్దరు పోటీ పడుతూ వస్తున్నారు. చాలా లాంగే ఉన్నారు వాళ్ళైతే. చూద్దాం ఎక్కడి దాకా వస్తారో చూద్దాం. మొత్తానికి ఈరన్ అయితే చాలా సింపుల్గా వచ్చేసాడు. ఈ ఎండలో పెట్టారు. కాళ్ళు కాలుతున్నాయా లేదా ఎటువంటి ఆలోచన లేకుండా ఈరన్ అయితే చాలా సాఫీగా సాగుతున్నాడు అనమాట. ఈరన్ వచ్చాడంటే అక్కడ కనీసం ఆయన్ని బీట్ చేసే వ్యక్తులు ఒకవేళ బీట్ చేయాలనుకున్నా కూడా ఆలోచిస్తారు. ఎందుకని మొత్తానికైతే ఈరన్కి ధీటుగా ఘాటుగా పోటీ ఇచ్చే వ్యక్తులు అయితే ఎవరైతే లేరు. ఈరన్నే ఒక్కడే సింపుల్గా చాలా సింపుల్గా రన్ చేస్తూ వస్తున్నాడు. ఆయనకి తెలుసు ఇదే వేగాన్ని నేను ఎక్కడికైనా మెయింటైన్ చేయగలనని తెలుసు కాబట్టి ఆయన అదే వేగాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయన విజయాన్ని కైవసం చేసుకుంటాడు అనమాట. వెనుకలుండే వ్యక్తులు చాలా వెనుకలైతే అయిపోయారు. ఈ బండ్లలో వాళ్ళు కనపడరు అసలు. ఓకే చూద్దాం. స్టార్టింగ్ నుంచి ఆయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఒకటే ఎక్స్ప్రెషన్ అంతే చూడండి. అదే విధంగా ఆయన రన్ చేస్తూ వస్తున్నాడు అనమాట. చేతులు కూడా ఎక్కువ ఆయన ఆడించడం లేదు. అదేవిధంగా ఆ కాళ్ళు కూడా చూసారు లేదో ఒకే వేగాన్ని ఒకే డిస్టెన్స్లో తన అడుగులు ఏ విధంగా వేయాలో అదే విధంగా వేసుకుంటూ ఒక రన్నర్కి తెలుసు ఎంత డిస్టెన్స్లో వెళ్తే అంత డిస్టెన్స్ మనం వెళ్ళగలుగుతామని. సో అదేవిధంగా ఈరన్ అయితే ముందుకు సాగేసాడు కాబట్టి విజయాన్ని కైవసం చేసుకుంటున్నాడు. పద కొట్టేశాడు ఈరన్న. అయితే తొడగొట్టి గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాడు ఈరన్న. వెరీ గుడ్, సూపర్. మొదటి విజయాన్ని సాధించేశాడు. విడబట్టుగా మొత్తానికైతే మొదటి విజయాన్ని ఈరన్న సాధించేశాడు. ఈరన్న ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి విజయాన్ని కైవసం చేసుకున్నాడు. నేనైతే అదే అనుకున్నాను. మొదటి విజయాన్ని రెండో పర్సన్గా ఈ వ్యక్తి అయితే వచ్చేసాడు అన్నమాట. థర్డ్ పర్సన్ అయితే వచ్చేసాడు. చెప్పులు షూ ఫోర్త్ ఫిఫ్త్ అయితే వీళ్ళిద్దరు వచ్చేసారు అన్నమాట. ఫోర్త్ ఫిఫ్త్ ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. ఓకే, నాలుగో పర్సన్ తిమ్మప్ప, ఫిఫ్త్ పర్సన్ నరసింహులు. మొదటిగా కేవలం ఒకే బహుమతి అన్నారు. ఈ రోజు ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారండి? మొదటి బహుమతి ఎంత ఇస్తున్నారు? 3016. గట్టిగా చెప్పట్లు. ఓకే, చాలా సంతోషం. ఎక్కడ కూడా మన గ్రామం నుంచి ఒకే గ్రామం నుంచి చెందినటువంటి ఇద్దరు కూడా ఫస్ట్ సెకండ్ తీసుకోవడం అదే మీరు ఇచ్చినటువంటి దాతలు. మోహన్ చంద్ర గారి చేతుల మీదుగా రెండో బహుమతి 1000 పదాలు. గట్టిగా చెప్పట్లు. ఓకే, సూపర్ సూపర్. అవునా? అరే ఇక్కడ చూడండి.
నెక్స్ట్ కూడా రాబోయే రోజుల్లో రైతులకే చెప్పట్లో. థ్యాంక్ యూ. ఓకే కంగ్రాట్స్. మరి కూడా చుట్టుపక్కల ఏమన్నా ఉంటే కూడా చెప్తారన్న వాళ్ళు. మీరు బయట